భూదాన్ భూములపై ధారాదత్తం పైన స్పందించరా? భూదాన్ భూములు ధారాదత్తం చేసిండు ఎవరు? అమయ్ కుమార్. ఇది చాలా ఇంత పెద్ద జుట్టులో ఒక వెంట్రుక మందం కాదు ఈ కేసు. ఎవరిది? అమయ్ కుమార్. ఇట్లాంటి కేసులు కొన్ని వేల కేసులు చేసిండు అమయ్ కుమార్. ఒక అమయ్ కుమార్ అడిషనల్ కలెక్టర్గా పనిచేసిన ఒక భూపాల్ రెడ్డి, వాడైతే ఏకంగా ఆఫీసులోనే 8 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిండు ఏసీబీకి. ఈ అమయ్ కుమార్ అంటోడు దాదాపు కొన్ని వేల కోట్లకి ఎదిగిండు, వేల కోట్లకే. అమయ్ కుమార్ కింద పనిచేసే సంతోష్ చారి అనే ఒక 12,000 రూపాయలు జీతం వచ్చే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ 400 కోట్లకు నడియాల. ఇదంతా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జరిగిన భూదందా. దాని తర్వాత ఈయన పెద్ద పోటుమనగాడు, బాగా పనిచేస్తున్నాడు, బాగా భూములని కేసీఆర్ కుటుంబానికి అప్పచెప్తున్నాడని మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్కి కూడా ఆయన్నే కలెక్టర్గా నియమించారు. తర్వాత ఇప్పుడు బయటపడ్డది ఏసీబీ అండ్ ఈడీ కూడా కేసు పెట్టింది. మరి ఆ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఇంకా చాలా కేసులు ఉన్నాయి. అమయ్ కుమార్పై విచారణ నివేదిక ఏది? వివరాలు సమర్పించకపోతే వ్యక్తిగతంగా హాజరు కావాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. ఏమంతా అమయ్ కుమార్ మీద కేటీఆర్కి ప్రేమ ఉన్నదంటే ఓకే, దొంగలు కలిసిరు, ఊరంతా పంచుకున్నారని అనుకుందాం. మరి ఈ గవర్నమెంట్కి ఏంది? ఈ గవర్నమెంట్ లాలూచి ఏంది? సగం ఇస్తామని చెప్పిండు ఏమన్నా? ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలో ఈమె మీద మియాపూర్ భూముల స్కామ్, ఇదంతా పెద్ద కథ ఉన్నది. గోల్డ్ స్టోన్ ప్రసాద్ కేసు, ఆ మియాపూర్ భూములు, ఆనాడు 2 ఎంఆర్ఓలను సస్పెండ్ చేసే దాంట్లో వ్యవహారం, ఇదంతా ఆమె ఇందులో ఇన్వాల్వ్ అయినది ఈమె. ఎందుకంటే ఈమె మెదక్ కలెక్టర్గా పనిచేసింది కేసీఆర్కి దగ్గర. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూదాన్ భూముల పరిరక్షణ పైన సర్కారు స్పందించకపోవడాన్ని హైకోర్టు సోమవారం తీవ్రంగా తప్పుపట్టింది. రంగారెడ్డి కలెక్టర్గా అమయ్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు భూదాన్ భూములకు పట్టాదారు పాస్బుక్లను అప్పగించారన్న ఆరోపణలపైన స్పందించడానికి గడువు ఇచ్చినప్పటికీ అమయ్ కుమార్ కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానీ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 10వ తేదీలోగా భూదాన్ భూములపై నివేదిక సమర్పించకపోతే సిఎస్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కాపీని ప్రత్యేక మెసెంజర్ ద్వారా సిఎస్కు పంపాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామ సర్వే నెంబర్ 182లో 10 ఎకరాల 29 గుంటలకు ఖాదర్ ఉన్నీసా బేగంకు వారసత్వ ధృవీకరణ పత్రం జారీ చేయడంపై అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్ డిఆర్ఓ పి జ్యోతి పైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి గత ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన, అక్టోబర్ 26వ తేదీన ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించకపోవడంపై ఆ భూమిలో వాటా ఉన్న నవాబ్ ఫరూక్ అలీ ఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. ఈ భూమిలో భూదాన్ భూములుగా పేర్కొంటూ ఆర్డీఓ ఇచ్చిన ఆదేశాలను స్పెషల్ ట్రిబ్యునల్ సమర్థించింది. తర్వాత ట్రిబ్యునల్కు నేతృత్వం వహించిన అధికారి అమయ్ కుమార్ గత ఉత్తర్వులకు విరుద్ధంగా ఖాదర్ ఉన్నీసా బేగం ఇచ్చిన దరఖాస్తును ఆమోదించి పట్టాదారు పాస్బుక్ జారీ చేశాడు. వీడి దొంగ ఇట్లాంటి పాస్బుక్లు కొన్ని 100,000 సమర్పించిండు. ఎంత ఘోరం అంటే పాపం పేదోళ్ళు వీల్ చైర్ల మీద వాడు కలెక్టరేట్ ఆఫీస్కి వస్తే ఇటు దొంగ ఆ కంప్లైంట్ని యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం. ధరణిలో అప్లై చేసుకుంటే అయిపోయింది, యాక్సెప్ట్ అని కొడతాడు. వాళ్ళు గేట్ నుంచి బయటకు వెళ్ళడం మళ్ళీ రిజెక్ట్ కొట్టి పడేస్తాడు. ఇట్లా ప్రభుత్వం దగ్గర కోట్ల రూపాయలు ఆ అప్లికేషన్ ఫీజు ద్వారా వచ్చిన డబ్బులు ఉన్నాయి. మనం ఒక మహిళ వచ్చింది కదా, ఆ కుటుంబంలో 6 ఉంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా 3 చేసిండు, 4 చేసిండు, ఇంకిద్దరికి పాస్బుక్లు ఏమంటే ఇస్తలేడు. దగ్గర వాళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు కలిపి 1,20,000 ధరణి పోర్టల్కి అప్లికేషన్ ఫీజు కింద కట్టి ఉన్నారు. 8 సార్లు అప్లై చేస్తే 8 సార్లు యాక్సెప్ట్ చేసిండు, రిజెక్ట్ చేసిండు. ఎంత దుర్మార్గుడు అంటే నడి రోడ్డు మీద బహిరంగంగా ఉరిదీసినా తప్పులేదా అంత దుర్మార్గుడు ఈ అమయ్ కుమార్ అంటోడు. ఈ అమయ్ కుమార్కి సహకరించింది ఎవరు? నవీన్ మిట్టల్, సిసిఎల్ఏ. ఇప్పుడు ఏడున్నాడు నవీన్ మిట్టల్? కేసీఆర్ అయిన రేవంత్ రెడ్డి పక్కన ఉన్నాడు, పొంగులేటి పక్కన ఉన్నాడు. ధరణి పోయింది, భూభారతి ఎందుకు వస్తలేదు? పంపకాల్లో తేడాలు ఉన్నాయి, ఇంకా అయితలేదు. అది పొంగులేటి వాటా ఎంత, రేవంత్ రెడ్డి వాటా ఎంత, నవీన్ మిట్టల్ వాటా ఎంత, మిగతా మంత్రుల వాటా ఎంత, అంతా చూసుకున్నా ఓకేనా, సెట్ అయిందా? అయిపోయింది సార్, మరి ఎవరి దాళ్ళకి సెట్ అయిపోయిందా, అప్పుడు భూభారతి తెర మీదకి వస్తుంది. అంతేగాని అంతకుమించి ఏముంది ఇక్కడ?
ఒక్క గుంట భూమినైనా ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుందా? స్ట్రేట్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? వీళ్ళ విషయం ఏంటంటే, అవును వాడు బినామీల పేర్ల మీద ఈ కబ్జాలు చేసిన భూములన్నీ వాడి మీద కేసులు పెట్టి తీసుకుంటే ఏమొస్తుంది? తీసుకుంటే గవర్నమెంట్కి పోతుంది. వాడితో మనం లాలూచి పడ్డాం అనుకో, వానికి సగం వస్తుంది, మనకు సగం వస్తుంది. లేకపోతే వాడిని బుల్డోజ్ చేసి మొత్తం మనమే లాక్కోవచ్చు. ఇది గవర్నమెంట్ యొక్క ఆలోచన. లేకపోతే మీరు నిర్దిష్టంగా చెప్పండి, ధరణికి ఒక కమిటీ వేసిరండి. లచ్చిరెడ్డి, కోదండరామరెడ్డి, సునీల్ రెడ్డి వీళ్ళందరితో కమిటీ వేసారు కదా, నవీన్ మిట్టల్. ఏం తెలిసింది కమిటీ? ఈ కమిటీ ఏం తెలిసింది? ఎన్ని భూములు కబ్జా అయినా ఏం తెలిసింది? ప్రభుత్వ భూములు పోయినాయి, చెరువులు పోయినాయి, చివరికి ప్రైవేట్ భూములు కూడా పోయినాయి కదా. పేద ప్రజలకి గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములు కూడా పోయినాయి కదా. ఎంత లెక్క తేల్చింది? ఆ లెక్క అంతా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఇప్పుడు ఈమె మాట్లాడతలేదు కదా. ఇప్పుడు ఈమె ఎందుకు మాట్లాడతలేదు? ముఖ్యమంత్రి చెప్పిండో, పొంగులేడు చెప్పిండు, సైలెంట్గా ఉండమ్మా అన్నాడు కాబట్టి ఆమె సైలెంట్గా ఉన్నది.